కానీ మీకు ఒక ముచ్చట తెలుసా? మన రాష్ట్రంలో ముంగట కొత్త బండ్లు కొనుక్కునేటోళ్ళ బండి నంబర్లు మారబోతున్నాయి. మీరందరూ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులల్లా మీ అడ్రస్ని, మీ పేరుని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. అట్లనే నేను చెప్పబోయే ఊర్లలో ఉండేటోళ్ళందరూ భూముల్ని సాఫ్ చేసి పెట్టుకోవాలి. ఎంతకైనా మంచిది ప్లాట్లు పెట్టుకొని రెడీగా ఉంటే ఇంకా బెటర్. ఎందుకు అనుకుంటుర్రా? 10 జిల్లాల తెలంగాణ అనుడు బంద్ చేయాలి ఇంకొన్ని రోజులైతే. ఎందుకంటే ఇంకో డజన్ జిల్లాలు తయారైతున్నాయి. ఆఫీసర్లు కాయిదాలు సైజేసి చూపిస్తే సీఎం సారు పచ్చపెండుతోని సంతకం పెట్టుడే ఆల్చం. ఇక కొత్త జిల్లాలు వస్తాయి. ఇప్పుడున్న మెదక్ జిల్లాల సిద్దిపేట, సంగారెడ్డి మొత్తం 3 అవుతున్నాయి. నల్గొండ జిల్లాకెళ్ళి భువనగిరి, సూర్యాపేటను ఏర్పడేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాకెళ్ళి మంచిర్యాలను పుట్టిస్తారట. జగిత్యాలను కూడా జిల్లా చేస్తారట కరీంనగర్ నుంచి తీసేసి. నిజామాబాద్ జిల్లాకెళ్ళి కామారెడ్డిని ఏర్పడేసి సెపరేట్ జిల్లాను చేస్తారట. మహబూబ్ నగర్ జిల్లా 4 ముక్కలై కొత్త షాద్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు కాబోతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాకెళ్ళి వికారాబాద్, చేవెళ్లను జిల్లాలుగా చూడబోతున్నాం. ఖమ్మం జిల్లాకు కొత్తగూడెం దూరమైనట్టే. గిట్లా అన్ని జిల్లాలను చిన్నగా చేస్తున్నారు. కానీ హైదరాబాద్ అయితే ఎట్లుంటదో గట్లనే ఉంటదట. కానీ గిట్లా చేసుడు కూడా మంచిదే. గందుకే కొత్త జిల్లాలకు అద్దులు గీసే పని మీద ఉన్నారు ఆఫీసర్లు. ఇక అట్లనే గద్వాల, మైబాద్, జనగాం, భూపాలపల్లిని కూడా జిల్లాలు చేయాలని లొల్లులు జరుగుతున్నాయి నిన్నయాల. చూడాలే మరి ఆఖరికి ఎన్ని జిల్లాలైతాయో.